హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మెంతి కూర ఉల్లికారం చాలా టేస్టీగా అన్నం చపాతీలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మెంతి కూర ఉల్లికారాన్ని చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెంతికూర ఉల్లికారం చేసుకోవడానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న చిన్నులపాయను తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ మెంతికూర ఉల్లికారంలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఉల్లికారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 4-5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూరలో కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లికారం ఈ విధంగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ కట్టలు మెంతి కూరను కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెంతికూరను మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. మెంతికూర వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మెంతికూర ఉల్లికారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.